రాష్ట్రంలో ఎటు చూసినా జగన్ ప్రభంజనమే. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కుట్రతో జగన్ ను జైలు పాలు చేసినా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. జగన్ తొందరగా విడుదల కావాలని కర్ణాటకకు చెందిన వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ దశ మహావిద్య శతచండీ యాగాన్ని ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టి ఏడాది గడిచింది. ఈ సందర్భంగా ఆయన తొందరగా బయటకు రావాలని కర్ణాటకకు చెందిన వైఎస్ఆర్ ఫౌండేషన్ కూకటపల్లిలో దశమహావిద్య శతచండీ మహాయాగాన్ని నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ యాగానికి పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు హాజరవుతారని చెప్పారు. ఈ యాగానికి జగన్ ముఖ్య ఉద్దేశం జగన్ కారాగారంలో నుంచి తొందరగా విముక్తి పొందాలని, ఆయన లోక సంరక్షణ కోసం అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని, రాజశేఖర రెడ్డి పరిపాలన జగన్ సార్ ద్వారా మనం చూడాలన్న ఉద్దేశంతో ఆయన తొందరగా బయటకు వస్తే మనకు అందరికీ బాగుంటుందన్న ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం కూడా యాగాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నది యజ్ఞం ఉద్దేశమన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా స్థాపించిన ఈ ఫౌండేషన్ కర్ణాటకలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మా ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు 5 సంవత్సరాలు పాలించినప్పుడు అందరూ సుఖసంతులతో ఉన్నారు. మరి ఆయన చనిపోయినాక ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మనమంతా ఈ రోజు మరి ఆయన కుటుంబకులు కూడా ఇబ్బందులు ఉన్నది. దీనికి కొంతమంది దుష్ట శక్తులు మరి శత్రునాశనం అప్పుడు రాజు చేసినట్టు ఈ రోజు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి దాని గురించి ఆలోచన చేసి ఈ రోజు ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకే తీరని అన్యాయం జరిగింది కాబట్టి సార్ కోసం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం శతచండీ యాగము హైదరాబాద్ లో ప్లాన్ చేయడం జరిగింది. మామూలుగా విచారణ చెప్పి తీసుకెళ్లి జగన్ సార్ని 90 రోజుల్లో రావాల్సిన బెయిల్ ని అడ్డుకొని ఈ రోజు సంవత్సరం రోజుల పాటు జైల్లో పెట్టి ఈ హోమంలో వైవి సుబ్బారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు చెప్పారు.